హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇవాళ క్యాలీఫ్లవర్ కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఇగురు కూర చాలా వరకు ఉడికిపోయింది, చూసారు కదా. అల్లం నేను ఏమేమి వేసానంటే, ఫస్ట్ ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టాను, ఉప్పును పసుపు వేసి. ఉడికిన తర్వాత ఇదిగోండి నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం పేస్ట్. ఫస్ట్ ఉల్లిపాయ వేసాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి, తర్వాత టమాటా వేసాను, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి అడుగు కూడా ఈసారి అడుగు ఉంటుంది, అందుకని నేను సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేస్తాం కదా. ఇప్పుడు నేను ఇవి వేసేస్తున్నా చూడండి మీ ముందే. చిన్న పువ్వు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు ఫ్రై బాగుంటుంది. ఫ్రై కన్నా కూడా కూర అంటే ఇష్టం. వండిన తర్వాత కూర ఉంటుంది కదా, ఆ కూర కూడా ఉట్టి తింటాను ఫ్రెండ్స్, అంత ఇష్టం. కాలీఫ్లవర్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు తెచ్చుకున్నా చూస్తా. కొన్ని ఏంటంటే పచ్చి పురుగులని అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు నేను తెచ్చుకోను. మంచిగా ఉందా లేవా అని చూసి తెచ్చుకుంటా నేను. ఎందుకంటే కొన్నిటికైతే పురుగులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. వర్షాకాలం కదా, అంటే ఇప్పుడు ఉంటుంది కానీ ఏంటంటే ఒకటే రెండు కనబడతాయి, అదైతే నల్లగా పచ్చ కనబడతాయి. ఎందుకంటే ఉడికినాయే కాబట్టి, ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారము వేసి చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు కారం వేద్దాం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. అలాగే కేసు ఇది బి అశోక్ కుమార్ -J1M. అలాగే ఇంకో ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అది కే సునీత 4281. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను దాంట్లో సైలెంట్లో ఎందుకు పెడుతున్నా అంటే, లాంగ్ వీడియో కానీ తీస్తున్నా షార్ట్ వీడియోస్ని. అవి ఏమవుతున్నాయి అంటే వాయిస్ ఇచ్చి మాట్లాడదామంటే నాకు అలా తెలియట్లేదు, అందుకనే నేను అన్నీ దేవుళ్ళే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. సైలెంట్గా ఉందని అనుకోకుండా అన్ని దేవుళ్ళే లాంగ్ వీడియోస్ దగ్గర 10 పెట్టాను ఫ్రెండ్స్, అన్నీ చూడండి బాగుంటాయి. ఇలాగే వంటలు కూడా అన్నీ దీంట్లో అశోక్ కుమార్ ఐడిలోనే వస్తాయి ఫ్రెండ్స్, ఇక దాంట్లో రావు. ఎప్పుడైనా స్వీటు అలా మన క్యారెట్ హల్వా చేసింది కూడా స్వీట్ పెట్టాను చూడండి, కే సునీత ఐడిలో. అది కూడా ఈ ఛానల్ కిందే వీడియోస్ కిందే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కారం వేసేద్దాం. ఇక వీడియోస్ కిందే వస్తుంది, చూసి క్లిక్ చేయగానే ఆ పేరు నా ఛానల్ ఇంకో ఛానల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. కారం వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక కారం వేసి, ఒక స్పూనే వేసే కారం, ఎందుకంటే పచ్చి కారం కదా చాలా ఘాటు ఉంటుంది. ఒక స్పూనే వేసాను. ఫుల్ మంట పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంటే చాలు ఫ్రెండ్స్. మొత్తం మరిగిపోయిన తర్వాత ఇది మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది నేను వేసుకుంటాను ఫ్రెండ్స్. అయిపోవచ్చింది, మళ్ళీ చేయాలి. చేసినప్పుడు కూడా వీడియో పెడతాను. ఎందుకంటే ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్, నేను ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాను కదా, అదే సరిపోయింది. ఉప్పు ఉంది, ఇంక మళ్ళీ వేసిన కష్టం అయిపోద్ది. మనం ఉడకబెట్టినప్పుడే ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. బాగుంది కదా. కానీ కాలీఫ్లవర్ ఇంకా నీళ్ళని దగ్గరకు వచ్చాక కొంచెం మసాలా వేసేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కూర ఎలా ఉండాలి. ఫస్ట్ ఏమో
క్యాలీఫ్లవరు చక్కగా మనం తీసుకొని నీళ్ళల్లో ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఉప్పు నూనెను నేను కల్లుప్పు, ఇక్కడేమో వేరేగా ఇలా గొగ్గుప్పు ఏదో పిలుస్తారు ఫ్రెండ్స్ తెలంగాణలో. ఆంధ్రాలో అయితే కల్లుప్పు అంటారు. కల్లుప్పు ఒకటి, అలాగే పసుపు వేసి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టాలి. కొంచెంమంది అల్లం పేస్ట్ కూడా వేసి ఉడకబెట్టేస్తారు ఫ్రెండ్స్. నేను అలా ఉడకబెట్టను, కల్లుప్పును పసుపు వేస్తాను ఫ్రెండ్స్. అలాగే అవి ఉడకబెట్టిన తర్వాత ఒక పక్కన దాకలో మూకిట్లో నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం పేస్ట్ ఒకటి తర్వాత ఒకటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. నూనె వేగిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాల తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన పోయి ఉల్లిపాయ టమాటా అన్నీ ఉడికిన తర్వాత క్యాలీఫ్లవర్ వేయడమే. వేసిన తర్వాత కారం వేయడం, వెంటనే కారం వేసేయడం ఫ్రెండ్స్, ఎందుకంటే ఉడికిందే కదా. కారం వేసి ఒక గ్లాసుడు నీళ్ళు పోసాను. నేను ఎక్కువ కూడా పోయలేదు ఫ్రెండ్స్, ఒక గ్లాసు నీళ్ళు పోసాను. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇక దించే ముందు కొంచెం మసాలా వేస్తాను ఫ్రెండ్స్, అంతే. మీ ఇంట్లో ఏం కూర వండారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్, చూడండి. అన్నీ షార్ట్ వీడియోస్ కన్నా అశోక్ కుమార్ ఐడిలో లాంగ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. అవి ఎక్కువ శాతం నేను కూరలో పెడుతున్నాను. కొన్ని ఏంటంటే మనం పెట్టినవి అవుతాయి అని చెప్పి నేను పెట్టడం లేదు, వండినా కూడా. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, మీరు ఎలా వెరైటీగా చేసుకుంటారో చెప్పండి. ఇదే కూడా మనం క్యాలీఫ్లవర్ కూడా వేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఇక నేను మసాలా కూడా వేసేస్తున్నా. బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. దగ్గరికి వచ్చేది చూసారా. ఒక 2 నిమిషాలు ఆగి కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. కట్టేద్దాం. ఇక అన్నీ వేస్తాం. అలాగే నేను అన్నం కూడా పెట్టేసుకున్నాం పక్కన. 2 ఒకేసారి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఒక పక్కన అన్నం, ఒక పక్కన తీసుకోవచ్చు. అన్నం కూడా నేను కుక్కర్లో పెట్టను, చక్కగా ఎసరు వేసుకొని పెట్టుకుంటాను. గంజి కూడా వంచను ఫ్రెండ్స్, బాగుంటుంది రైస్. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఒక్క నిమిషం ఆగి కట్ చేయడమే. నేను మంట అయితే తగ్గించలేదు ఫ్రెండ్స్, ఫుల్గానే పెట్టాను. ఇదిగోండి, కావాలని చూపిస్తాను. ఇదిగోండి, ఫుల్గా పెట్టేసా మంట, ఎందుకంటే తగ్గించే అవసరం లేదు. ఇదిగోండి, దగ్గరికి వచ్చేసింది, కట్టేయడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి. సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. నేను కూర కూడా టేస్ట్ చేశాను ఇందాక, మళ్ళీ ఇప్పుడు కూడా మీ ముందు టేస్ట్ చేస్తున్నాను. ఇది నేను ఉప్పు అయితే వేయలేదు ఫ్రెండ్స్, చెప్తున్నాను. ఉప్పు అయితే వేయలేదు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది. టమాటాలు ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా ఇంకా బాగుంటుంది టేస్ట్, అందుకని నేను ఎక్కువ వేసాను. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా బి అశోక్ కుమార్ -J1M ఛానల్ ఇది. ఇంకో ఛానల్ ఉంది K Sunita 4281, ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.